డియర్ అనే మూవీ రివ్యూ గురించి అయితే చూద్దాం. జీవి ప్రకాష్ కుమార్ గారి ఫిలిం అనమాట. సో ఈ మూవీ నాకైతే ఇక్కడ కూడా నియర్ బై ఎక్కడ కూడా లేదు. సో నేను వేరే దగ్గర చూసి రావడం జరిగింది. అండ్ థియేటర్లో కూడా ఇక్కడ నా ఏరియాలో ఎక్కడ లేకుండే. సో మూవీ అనేది రిలీజ్ అయ్యి 2 days ఏమైనా అవుతుంది. నేను ఇప్పుడు వీడియో రివ్యూ అయితే పెడుతున్నాను. మూవీ రివ్యూ ఓవరాల్ గా నాకు మూవీ ఎలా అనిపించింది అంటే ఇది జస్ట్ ఓకే అనిపించింది భయ్య. ఎందుకనంటే చెప్తాను, మొత్తం వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ బేసికల్గా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మన జీవి ప్రకాష్ గారు ఒక న్యూస్ రీడర్ అనమాట. ఒక ఛానల్ వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఇలా ఉండేటప్పుడు అతను ఏంటంటే ఒక సైలెంట్ స్లీపర్ అన్నట్టు, అంటే ఎటువంటి నిశ్శబ్దం ఉండకుండా హ్యాపీగా పడుకునే. సో అలా ఉన్నప్పుడు అనుకోకుండా ఇతనికి ఒక మన ఐశ్వర్య రాజేష్ తోని మ్యారేజ్ అవుతుంది. అది కూడా పెద్దలు చూసి మ్యారేజ్ అన్నట్టు. సో అలా జరిగినప్పుడు ఈమెకేమో ఆపోజిట్, అంటే ఎంతలా అంటే గుర్రు కొడతా అన్నట్టు, అంతలా గుర్రు కొడుతుంది. లైక్ ఇప్పుడు మనం గుడ్ నైట్ ఫిలింలో చూసాం మన హీరోకి ఎలా గుర్ర కొట్టడం అనేది ఉంటుందో, సో ఈ మూవీలో అదే పాయింట్ ఆఫ్ లో మన హీరోయిన్కి ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుందాము అని అనుకుంటారు. సో ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఇక మూవీలో నాకు మైనస్ థింగ్స్ ఏమైనా అనిపించినాయి భయ్య అంటే, ఒకటే మైనస్ థింగ్ అనేది ఏం లేదు. కొంచెం మూవీ అనేది బాగా సాగదీసిండు, ఒక చిన్న కాన్సెప్ట్ పట్టుకొని అని అనిపించింది. అండ్ గుడ్ నైట్ అనే ఫిలిం అది మనకు కొంచెం కనెక్ట్ అయ్యాము, కానీ ఈ ఫిలింలో అంతలా కనెక్ట్ కాలేకపోతాము. ఎందుకంటే కొంతమంది కనెక్ట్ కావచ్చు, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే మూవీ అనేది బాగా సాగదీసినట్టు అండ్ హీరో హీరోయిన్ మధ్యలో అంతలా వర్కౌట్ కాలేకపోయింది అన్నట్టు అనిపించింది. కానీ ఇది జస్ట్ ఓకే భయ్య, చూస్తే చూడొచ్చు. ఓటీటీ కోసం వెయిట్ చేస్తే ఇంకా పెద్ద బెటర్ అని చెప్తాను. ఇంకా ఎందుకనంటే మూవీలో మైనస్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఒకటే నాకు లాగ్ అనిపించింది, ఆ వేలో అనిపించింది. అండ్ ఈ మూవీలో నిజం చెప్పాలంటే నాకు కొంచెం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అయితే ఇట్స్ ఓకే అనిపించింది. ఎందుకంటే కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషనల్ సీన్ అయితే టచ్ అయింది. ఈ మూవీలో ఎమోషనల్ సీన్ అంటే అంటే హీరో అలా నాన్న కోసం ఒక సంథింగ్ ఒకటి చేస్తారు. సో అది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ బాండింగ్ అనేది కొంచెం ఏంది అన్నట్టు, ఎమోషనల్ ఏమున్నది అన్నట్టు మీకు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా ఫిలిం అనేది మీరు చూడొచ్చా వర్తా అని అంటే ఇక అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓటీటీ కోసం వెయిట్ చేస్తారంటే ఓకే, అది కూడా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నియర్ బై మీకు థియేటర్లో ఎక్కడైనా ఉంటే కనుక మూవీ చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూస్తే చూడండి. అడల్ట్ కంటెంట్ అంటే అంత అడల్ట్ కంటెంట్ అయితే నాకు ఏం అనిపించలేదు. అండ్ ఇంకా ఈ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడితే భయ్య, నాకు సాంగ్స్ అంతా ఎక్కలే భయ్య. సాంగ్స్ కానీ బీజిఎం కానీ అంతలా నాకు ఏమనిపించలేదు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ డ్రాప్ ఫీలింగ్ కాబట్టి ఇది జస్ట్ ఓకే అన్నట్టు అనిపించింది. అండ్ ఆ వేళ మీరు అర్థం చేసుకుని మూవీని చూడడం అనేది మీ పైన డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మూవీలో ఒక మంచి పాయింట్ ఉంది భయ్య అంటే, నాకు మన కాళీ వెంకట్ గారి క్యారెక్టర్ అనేది కొంచెము ఇంపాక్ట్ వచ్చింది, కొంచెం బాగా అనిపించింది. సో ఈ మూవీలో అండ్ ఓవరాల్ గా డియర్ మూవీ రివ్యూ ఇది అనమాట. అండ్ ఓవరాల్ గా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి భయ్య. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.